హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ SMP పియానో. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు మన క్రిస్టియన్ సాంగ్ యుద్ధము యెహోవాదే సాంగ్ మీకు తెలిసే ఉంటుంది. యుద్ధము యెహోవాదే అనే సాంగ్ని కీబోర్డ్లో ఎలా వెతకాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఓకేనా? అలాగే 30 పాటలతో ప్రిపేర్ చేసినటువంటి PDF ఫైల్ నేను ప్రిపేర్ చేశాను. అది మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది, నా నెంబర్కి కాల్ చేయండి. లేదా థంబ్నెయిల్ మీద ఈ స్క్రీన్ మీద కూడా నెంబర్ కనపడుతుంది, నా నెంబర్కి కాల్ చేయండి, ఓకేనా? ఇప్పుడు చూద్దాం. యుద్ధము యెహోవాదే. మనకి పాట స్టార్టింగ్కి స్వరం దొరకలేదనుకోండి, పాటను పాడండి, ఎక్కడైతే ఎక్స్టెన్షన్ ఉంటుందో అక్కడ అది స్వరాన్ని గుర్తుపట్టాలి, ఓకేనా? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చూసారా? ఇలాగా మనం ఏంటంటే మనం పాడేటువంటి వాయిస్ ఏదైతే ఉందో అది ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు వచ్చింది చూసారా? అయితే మనకి ఇప్పుడు C#, D#, E అనే 3 నోట్స్ తెలిసినాయి, రాసుకోండి పేపర్ మీద. C#, D#, E. ఇక్కడ యుద్ధము F# రాలేదు, సో గో ఫర్ నెక్స్ట్ కీ ఏదైతే ఉంది G. స్కేల్లో ఇక G అనేది C# నుంచి వాడినప్పుడు G అనే నోట్ ఉండదు కాబట్టి గో ఫర్ నెక్స్ట్ G# వెళ్ళిపోండి డైరెక్ట్గా. యుద్ధము యెహోవాదే. డౌన్ అవుతుందా, లో హై అవుతుందా అనేది చూడండి. డౌన్ అవుతుందా, హైకి వెళ్తుందా అనేది చూడండి. యుద్ధము యెహోవాదే, యుద్ధము అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ F# వచ్చింది. మనకి మొత్తం కీస్ C#, D#, E, F#, G#, ఓకేనా? ఇది ఏం స్కేల్ అయి ఉంటుంది అంటే మనకి అవకాశం ఉంది E మేజర్ స్కేల్ అవడానికి అవకాశం ఉంది, రెండోది C# మైనర్ స్కేల్ అవడానికి అవకాశం ఉంది, అవునా? నెక్స్ట్ ఇంకా B మేజర్ స్కేల్ అవడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు 3 స్కేల్ అవడానికి అవకాశం ఉంది. చూద్దాం, వెళ్ళిన దాన్ని బట్టి ఎటే అవుతుందో మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు పాట కరెక్ట్గా ప్లే చేద్దాం, స్ట్రింగ్స్ పెట్టి. ఇలా రావాలి, ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడండి. రెండోసారి యుద్ధము యెహోవాదే. ఇప్పుడు యుద్ధము యెహోవాదే అనేది ఒకటే సెంటెన్స్, దాన్ని రెండోసారి వేరేలాగుంది. ఎలాగా చూడండి. అదే మళ్ళీ యుద్ధము అంటే మళ్ళీ మనకి ఫస్ట్ యుద్ధము యెహోవాదే వస్తుంది, సెకండ్ యుద్ధము యెహోవాదే వేరే ఉన్నది, అది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. యెహోవాదే. ఇక్కడ D# వచ్చింది, ఇక్కడ నుంచి మనకి D#కి ఏం కార్డు పడుతుందండి అంటే ఇక్కడ B మేజర్ కార్డు వేసుకుందాం, ఓకేనా? అప్పుడు ఇక్కడ B నుంచి యుద్ధము యెహోవాదే ట్రై చేద్దాం. చూసారా? మనకి పాట నోట్ ఎండ్ అయింది కూడా తెలిసిపోయింది, C# నోట్ దగ్గర ఎండ్ అయింది. సో ఇది కన్ఫర్మ్ గా C# మేజర్ స్కేల్. చూద్దాం. యుద్ధము యెహోవాదే. ఇక్కడ మళ్ళీ ఇక్కడ రెండోసారి యుద్ధము యెహోవాదే, ఇక్కడ నుంచి యుద్ధము యెహోవాదే. ఇది పల్లవి, ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడండి. యుద్ధము యెహోవాదే పల్లవి. మీరు మళ్ళీ బ్యాక్ వచ్చి నేను ప్లే చేయను ఇప్పుడు. ఇంకా మీరు చూడండి C# మైనర్ స్కేల్లో. C# మైనర్ స్కేల్లో ఉండేటువంటి నోట్స్ ఏమేమి ఉన్నాయి మనకి ఆల్రెడీ C#, D#, E, F#, G# వచ్చింది, ఇక్కడ B వచ్చింది. ఇంకా మిగిలిన నోట్ ఏంటి? ఏ, ఓకేనా? ఏ నోట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. పల్లవిలో రావచ్చు, చరణంలో రావచ్చు. రాజులు మనకెవ్వరు లేరు, అదేలాగా నెక్స్ట్ అప్పుడు ఎలా వస్తుంది? ఇది రాలేదు, సో మళ్ళీ ప్లే చేసి ఈ నోట్ చేద్దాం. వచ్చింది చూసారా? మళ్ళీ ఒకసారి రాజులు మనకెవ్వరు
పతి అయినా హై పిచ్లోకి వెళ్ళిపోయింది. అంటే హై దీనికంటే బాగా హై వెళ్ళిపోయింది. సి షార్ప్ మైనర్ కార్డ్లో వచ్చేటువంటి నోట్స్ ఏంటి? సి షార్ప్, ఈ, జీ షార్ప్. సో ఈ దగ్గర ఉన్న మామూలు నార్మలే. హై అంటే జీ షార్ప్ నుంచి వెళ్ళొచ్చు. సైన్యము చూసారా ఇక్కడ వస్తుంది. అయితే ఏ నోటు మనం ఇక్కడ తీసేసి మళ్ళీ ఏ జీ షార్ప్కి వెళ్దాం. చూసారా సైన్యము. ఓకేనా? చూడండి మళ్ళీ ఒకసారి. సో మనకి ఇక్కడ సాంగ్ సి షార్ప్ మైనర్ స్కేల్లో వచ్చింది. సి షార్ప్ మైనర్ స్కేల్. ఇక్కడ ఏ అనే నోటు ఈ సాంగ్లోనే ఎంటైర్ సాంగ్లో లేదు. మనం వాడుకోవాలనుకుంటే బిట్ వర్క్కి ఏ నోట్ని వేసుకోవచ్చు. బిట్ వర్క్కి ఏ నోట్ని మనం చేసుకొని బిట్స్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సాంగ్ని వెతకాలన్నమాట. ఇప్పుడు మీకేంటంటే ఈ వీడియో చూసారు కదా, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఈ సాంగ్ సంబంధించి పల్లవి ఏదైతే ఉందో పల్లవిని నేను ఒక స్కేల్ ఏదో ఒక దాంట్లో ఒక నోట్ నుంచి ప్లే చేస్తాను. అది ఏంటి స్కేల్ అయి ఉంటుంది అనేది గెస్ చేయండి. నెక్స్ట్ టెస్ట్లలో చరణాన్ని. ఓకేనా? మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఆ వీడియో, ఎందుకంటే ఎంతోమందికి ఉపయోగపడుతుందని నేను ఇలా చేస్తున్నాను. ఎందుకంటే పల్లవి ఒక సింగర్ పల్లవి పాడుకుంటూ పోతాడు, మీకు స్కేల్ దొరకలేదు, చరణాన్నే కదా నెక్స్ట్ ఎతికేది. సో చరణం నుంచి అయినా స్కేల్ ఎతకడం రావాలి కాబట్టి చరణంని సపరేట్ వీడియో చేసేసి చరణం నుంచి ఎలా వెతకాలనేది కూడా మీరే గెస్ చేసేలాగా నేను వీడియోస్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చేస్తున్నాను. చూడండి 4 గంటల నుంచి ప్రతిరోజు ఈవినింగ్ ఒకవేళ నేను కనుక వీడియోస్ కనుక చేస్తే ప్రతిరోజు 4 గంటల నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 9:30 వరకు ఒక్కొక్క వీడియో అనేది షెడ్యూల్ పెట్టి ఉంటుంది. ఆ వీడియో అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో మీరు అది చూడండి. అలాగే టెస్ట్లు ఏవైతే ఉన్నాయో మీ దగ్గర కీబోర్డ్ లేకపోయినా కానీ ఆ వీడియో ఓపెన్ చేసినప్పుడు ఆ ప్లే చేసే స్కేల్స్ నోటేషన్స్ని బట్టి అదేం స్కేల్ అయి ఉంటుందని మీరు గెస్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అలాగే చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ సాంగ్స్ బుక్ 30 సాంగ్స్ ఎలాంటి సాంగ్స్ ఉంటాయి అని చెప్పేసి అడుగుతున్నారు. దానికి సంబంధించి ఏంటంటే ఒకటే బ్రదర్, 30 సాంగ్స్లో మీకు మినిమం 23 సాంగ్స్ ఖచ్చితంగా తెలిసినటువంటి సాంగ్సే ఉంటాయి. మంచి పాపులర్ సాంగ్సే. మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఆల్రెడీ చూపించినట్టున్నాను. ఎలా ఉంటుందంటే సాంగ్ నెంబర్ ఉంటుంది, సాంగ్ నెంబరు తర్వాత స్కేల్, అసలు ఆ సాంగ్ నేను ఏ స్కేల్లో ఇచ్చాను, స్కేల్ నేమ్ ఉంటుంది. సపోజ్ స్కేల్ డి మేజర్ అనుకోండి, డి మేజర్ స్కేల్లో ఉంది అని. అలాగే దానికి ఆ సాంగ్లో ఎఫెక్టివ్ నోట్స్ ఏమన్నా అప్లై చేశాను నేను. ఎఫెక్టివ్ నోట్స్ సపోజ్ చిరకాల స్నేహితుల సాంగ్ ఉంది చూడండి. ఇక్కడ ఏంటి ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్లో ఎఫ్ అనేది రాదు, కానీ ఇది ఎఫ్ అనేది ఎఫెక్టివ్ నోట్ అయింది. అంటే ఈ ఎఫ్ అనే నోటు పక్కన ఎఫెక్టివ్ నోటు ఈ సాంగ్కి ఏంటి ఎఫ్. ఓకేనా? ఇది అయితే చరణానికి వెళ్ళినప్పుడు ఇది ఎఫెక్ట్ నోట్ పల్లవి అయిపోయింది కదా. చరణం సో ఇక్కడ ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్లో ఏ షార్ప్ అనేది రాదు, కానీ ఇక్కడ ఏంటంటే ఏ షార్ప్ అనేది పల్లవి చరణంలో వచ్చింది కాబట్టి ఇదేంటి ఏ షార్ప్ ఎఫ్ అనేది ఈ సాంగ్కి ఎఫెక్టివ్ నోట్. స్కేల్ ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్, ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్ అయినప్పటికీ ఎఫ్ ఏ షార్ప్ ఈ 2 నోట్స్ ఏమైనాయి ఈ సాంగ్కి ఎఫెక్టివ్ నోట్స్ అయినాయి. అంటే నేను ఆ బుక్లో అంత క్లియర్గా ఎఫెక్టివ్ నోట్స్ గురించి కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబరు డిస్క్రిప్షన్ ఇచ్చాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. 7095641359 ఈ నెంబర్ 7095641359 ఈ నెంబర్కి మీరు కాల్ చేసినప్పుడు మీకు ఈ మెటీరియల్ PDF ఫైల్స్ మీ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. సో ఇది కొరియర్ ఏం కాదు, మీకు హోమ్ డెలివరీ ఏం కాదు. ఇది జస్ట్
ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు కావాలి అనుకుంటే మీ వాట్సాప్కి పీడిఎఫ్ ఫైల్ పంపించడం జరుగుతుంది. దాన్ని మీ దగ్గరలో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్స్లో మీరు జిరాక్స్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి నోటేషన్స్ని ఏదైతే ఉందో దాన్ని మీరు ఆ 30 సాంగ్స్ మినిమం 30 సాంగ్స్ మీరు ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడైతే ఈ సాంగ్ ఏదైతే ఉందో దీన్ని నేను మీకే టెస్ట్ 1లో పల్లవి ఒక స్వరం నుంచి తీసుకొని ప్లే చేస్తాను. అలాగే పల్లవి టెస్ట్ 2లో పల్లవి వేరే స్వరం నుంచి, అలాగే మొత్తం 12 కీస్ ఉన్నాయి. 12 కీస్ ప్రతి కీని టచ్ చేసుకుంటూ నేను పల్లవిని ప్లే చేస్తాను. అలాగే చరణాన్ని కూడా ప్లే చేసి మొత్తం 24 ఈ సాంగ్ సంబంధించిన టెస్టులు 24 ఏవైతే ఉన్నాయో 24 టెస్ట్ అంటే మీరు రికగ్నైజ్ చేయడం కోసం నేను చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నం. ఆ వీడియోస్ మాత్రం ఒక్కొక్క వీడియో 2 minutes బిలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. 2 minutes బిలోనే ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం మీరు ఏ టైంలో ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు వీడియోస్లలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.